బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. అయితే బీసీల్లో ముఖ్యంగా మున్నూరు కాపులకు సంబంధించిన అంశాలను చూస్తే మున్నూరు కాపులు బీసీలే గారని కొంతమంది విశారదన్ మహారాజ్ లాంటి వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి అసలు మున్నూరు కాపులు బీసీలు కాదని కొందరు అంటున్నారు. ఈ మున్నూరు కాపులు ఎవరు అసలు బీసీ ఉద్యమంలో ఉన్నారా? అసలు ఎప్పటి నుంచి బీసీలు ఏంటి అసలు? మా దగ్గర సాక్ష్యాలతో యుక్తంగా ఉన్నాయండి. నిజాము ప్రభుత్వము 1931 మరి ఏది 4 కమిషన్లలో కూడా వాళ్ళు ఇచ్చినప్పటిది కూడా మన బీసీలలో మేము బ్యాక్వర్డ్ క్యాస్ట్లో 1947 ముందు 1920 నుంచి కూడా మేము ఉన్నాము. కావాలని కొంతమంది మున్నూరు కాపులు రాజకీయంగా ఎదుగుతున్నారు. రేపు బీసీ ముఖ్యమంత్రి అయితే రేపు ఏదైనా మున్నూరు కాపులకే వస్తుందనే ఆ ఉద్దేశం కొద్దీ కొంతమంది కుట్రపన్ని వారు మాట్లాడడం జరుగుతుంది. దాన్ని కూడా నేను ఖండించినాను. ఈరోజు మార్నింగ్ కూడా మన మాధవరెడ్డి గారితో కూడా నేను ఈరోజు ఆ వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు ఢిల్లీ వెళ్ళే ముందు కూడా దీన్ని మేము మున్నూరు కాపులు బీసీలము బ్యాక్వర్డ్ క్యాస్ట్లో బీసీడీలో ఉన్నాము. ఈరోజు మాది రైతు కుటుంబము. ఏదైతే వాళ్ళు అనుకునే ఓసీలో ఆంధ్ర కాపులు ఓసీలలో ఉన్నారు, మమ్మల్ని కూడా అలా కలిపినారు. అప్పుడు పుంజాల శివశంకర్ గారు అరే మున్నూరు కాపులు బీసీలయ్యా వాళ్ళు అప్పటి నుంచి ఉన్నారు అని చెప్పేసి అప్పుడు మా కోసం వారు పోరాటం చేసినారు. అప్పటి నుండి ఇప్పటివరకు కూడా బీసీలలో ఉన్నాము. మా దానిలో రాజకీయ చైతన్యం వచ్చింది. మరి బీసీలలో పెద్దన్న పాత్ర వహించి ఈరోజు గౌడ్స్ కానీ మరి యాదవులు కానీ పద్మశాలు కానీ గంగపుత్రులు కానీ ముదిరాజు కానీ ఈరోజు ప్రతి ఒక్క 136 కులాలను కలుపుకొని పోయే మున్నూరు కాపు కులాన్ని వాళ్ళు వెనుక నెట్టివేయడం కోసం ఆ రెడ్డి జాగృతి వాళ్ళు చేస్తున్న కుట్ర అని ఈరోజు మేము దాన్ని తిప్పికొట్టడం జరుగుతుంది. మరి ఈరోజు 42% రిజర్వేషన్ కోసం ఈరోజు బీసీ జేఏసీ ఏర్పడ్డది. దానికి ఆర్ కృష్ణయ్య గారి రాజ్యసభ సభ్యులు సారథ్యంలో వారి బీజేపీ భారతీయ జనతా పార్టీలో ఉన్న ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ మరి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క సంఘాలు 136 కులాలు సంఘాలు మరి ఈరోజు ప్రతి ఒక్క ఏదైతే ఓసీలో ఉన్నా అన్ని కులాలను కూడా బ్రాహ్మణులైనా వైశ్యులైనా వెల్మ దొరలైనా మరి రెడ్డిలైనా కూడా రెడ్డిలలో కూడా కాపులు ఉన్నారు. ఆ రెడ్డి జాగృతి వాళ్ళు మీరు దీన్ని మరి మీ రెడ్డి కులానికి బీసీ కులానికి దూరం చేయడానికి మీరు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఇది చాలా తప్పు. అందరూ అన్నదమ్మలాగా ఉండాలి. ఎవరు రిజర్వేషన్లు వారు సాధించుకొని స్థానిక ఎన్నికల్లో అందరికి అవకాశం రావాలి అనే దానిలో మేము మాట్లాడుతున్నాము. ఈరోజు వెనుకబడ్డ ఎంబీసీలకు కూడా రేపు అసెంబ్లీలో పార్లమెంట్లో స్థానం కల్పించే విధంగా ఈరోజు బీసీ జేఏసీ పనిచేస్తుందని తెలియజేస్తూ ఈరోజు ఏదైతే జర్నలిస్ట్ ఫోరం జేఏసీ వాళ్ళు పెట్టిన దానిలో ఈరోజు బీసీ నాయకులు అందరూ వచ్చినారు. మరి జర్నలిస్ట్ నాయకులు వాళ్ళు ఏదైతే వాళ్ళందరూ కూడా ఈరోజు సాంఘీభావం ప్రకటించడం జరిగింది. మా బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు మరి ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు మరి తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు చైర్మన్గా ఉన్నారు. వారాధ్వర్యంలో కూడా రేపు మద్దతు ఈ ప్రెస్ క్లబ్లో పెట్టి మద్దతు కూడా తెలియజేస్తున్నాము. చెప్పండి, ఎట్లా ఉండబోతుంది ఉద్యమం? మీ సహకారం ఎట్లా ఉండబోతుంది బీసీ ఉద్యమం? అందరికీ నమస్కారం. డెఫినెట్గా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈరోజు జర్నలిస్ట్ జేఏసీ సంఘం వాళ్ళు దీన్ని పెట్టినందుకు వారికి ముందుగా నా అభినందనలు. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను బీసీ సాధికారిక సంఘం ప్రెసిడెంట్ను, అలాగే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్. డెఫినెట్గా ఈ ఉద్యమానికి ఎందుకంటే గతంలో తెలంగాణ తీసుకురావడానికి ఎలాగ అందరూ ఒకటై ఉద్యమాన్ని నడిపారో అలాగే ఈ బీసీ సంఘాన్ని కూడా 136 కులాల వాళ్ళందరూ కలిసి ఈరోజు చేయబోతున్న 18వ తారీఖు చేయబోతున్న బంద్కు అందరూ తెలుపుతున్నారు. అలాగే గ్రామాలలో కూడా దీన్ని భారీ ఎత్తున చేయడానికి సిద్ధమై ఉన్నారు. తప్పకుండా ఈ బంద్ చాలా సక్సెస్ అవుతుంది. దాని ద్వారా ఇంకా ముందు ఈ జేఏసీ తీసుకునే నిర్ణయాలకు చాలా మా సంఘం కూడా కట్టుబడి డెఫినెట్గా మేము అందరం సపోర్ట్ చేస్తాం. ఇది సక్సెస్ అవుతుందని నమ్మకం మాకుంది. కావాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ మనది ఉన్న బీసీలకే న్యాయం జరగట్లేదు. కాబట్టి ఈ రాజకీయ పార్టీలు డెఫినెట్గా చేయవు. దీన్ని మనం పోరాటంతో సాధించుకోవాలని ఒక నిర్ణయానికి బీసీలంతా వచ్చి ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది. డెఫినెట్గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.